ఎస్, ఇందాక సాయిరామ్ శంకర్ గురించి తెలుసుకుందాం అన్నాం కదా, మరి సాయిరామ్ శంకర్ కి ఇప్పుడు కాల్ చేద్దాము. ప్రాంక్ కాల్ చేద్దామా, నార్మల్ గా కాల్ చేసి మాట్లాడదామా? Shall we do a prank call? We can do. We can do what? We can do the same thing. Let's see how he reacts. The prank, the same prank. thing. Same prank. Okay, ఇక్కడ prank queen ఉంది. The same prank, same wedding dress, red rose, black car. దానికి మన హీరో సాయి గారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. రైట్ నౌ లెట్స్ కాల్ అవర్ అరకు రోడ్ లో హీరో సాయి శంకర్ గారు. హలో, Sai Garu. అవునండి. Yeah, Nikisha here. హలో, Nikisha here. నికీషా. Your heroine Nikisha, remember? Sai, actually, Hi. I am. You are in the house, right? నో, ఐఎమ్ అట్ ఆఫీస్. Office. Actually, I am downstairs. Downstairs in the office. I need to talk to you about something very, very important. Can you come downstairs? ఈటీవీ చూడరా? సాయి ఎలా? హాయ్ సాయిరామ్ శంకర్ గారు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. దిస్ ఇస్ కాజల్ అండ్ చైతు. హలో హలో, బాగున్నారా? చాలా బాగున్నామండి. మీకు కంగ్రాచులేషన్స్, అరకు రోడ్ లో సూపర్ సక్సెస్ హిట్ అయినందుకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. POP is in the same office as Sai Garu, so that's why they already had the conversation. సో సాయి గారు ఇవాళ మా షోకి మన హీరోయిన్ నికిషా గారు అలాగే డైరెక్టర్ వాసు గారు వచ్చారు. హాయ్ అండి. సో సెలబ్రేట్ చేసుకుంటున్నాము మూవీ సక్సెస్ ని. చాలా విషయాలు చెప్పారు, ట్రై చేస్తున్నారు మిమ్మల్ని ప్రాంక్ చేయడానికి. నికిషా పని క్లియర్ అయిపోయింది సార్. అది ఎలా ఉన్నారు? బాగున్నారా? ఆల్ గుడ్ సార్, అంతా మంచిగా ఉన్నారు సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ వాసు గారు ఉన్నారు, నికిషా గారు ఉన్నారు. సో వాసు గారి గురించి ఒక విషయం, నికిషా గురించి ఒక విషయం మా వాళ్ళందరికీ చెప్పండి సార్. అరకు రోడ్ లో అనే ఒక మంచి సినిమా నా గురించి తీసింది. సో చాలా రోజుల తర్వాత నాకు మళ్ళీ పాజిటివ్ టాక్ వచ్చింది ఈ సినిమా. సో వాసుదేవ్ నాకు కథ చెప్పినప్పుడు ఎలా ఉందో దానికన్నా చాలా బాగా సినిమా ఉందండి. నన్ను బాగా ప్రజెంట్ చేశాడు. కొత్త ప్రొడ్యూసర్స్ అయినా సరే వాళ్ళు అనుకున్న బడ్జెట్ లో సినిమాని చేసి దాన్ని సక్సెస్ చేసాడండి వాసుదేవ్. సో వాసుదేవ్ ఫ్యూచర్ లో మంచి డైరెక్టర్. సూపర్. ఆల్రైట్. అండ్ మన గాడ్ నవ్వుతున్నాడు ఆయన. ముసిముసిగా నవ్వుకుంటున్నారు సార్. మీకు తెలుసా ఆయన ఇక్కడ నవ్వుకుంటూ ఉంటారని? కొంచెం అలా నవ్వుతున్నాడు. ఓకే, ఇప్పుడు మన హీరోయిన్ నికిషా పటేల్ గురించి చెప్పండి. నికీషా గారు యాక్చువల్ గా కథ చెప్పినప్పుడు వాచ్ ఇలాగా నికీషా గారిని అనుకుంటా ఉన్నాను నేను. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు హీరోయిన్ ఆమె. కరెక్ట్. ఇందులో కూడా కానిస్టేబుల్, అది కూడా డామినేటెడ్ క్యారెక్టర్. అంటే హీరోనే డామినేట్ చేసే క్యారెక్టర్. కరెక్ట్ గా చూస్తే మీరు చూడండి ఒకసారి, సేమ్ డామినేటెడ్ గానే ఉంటది. ఫుల్ గా గ్లామరస్ ఇట్లా నుంచి ఎదుర్కొంటున్నారు అలాగే. సో కరెక్ట్ గా డైరెక్టర్ ఏం చెప్తారో ఏం కావాలో అది ఆమె తెలుగు రాకపోయినా సరే చాలా కష్టపడి చేసింది. ఈ సినిమాకి అంటే నికేష్ గారు చాలా క్యారెక్టర్ కి ఏమంటారో దాన్ని న్యాయం చేకూర్చారండి. అలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us అండి. థ్యాంక్ యూ. Bye. బాయ్ అండి. బాయ్ బాయ్.